హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సాయి కుమార్. వెల్కమ్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా 8th క్లాస్ సోషల్ కంటెంట్ కి సంబంధించినటువంటి 7వ టెస్ట్ను మనం నిర్వహించుకోబోతున్నాం. అదేవిధంగా డైలీ లైవ్ టెస్ట్లు, వీక్లీ గ్రాండ్ టెస్ట్లు, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ ని పొందాలి అనుకుంటే గనక ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటివి ఉన్నాయి, వాటి ద్వారా జాయిన్ అవ్వండి. అదేవిధంగా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కనీసం మీ ఒక్క మిత్రునికైనా షేర్ చేయండి, మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక లైవ్ టెస్ట్ లోకి వెళ్దాం. ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మన మొదటి క్వశ్చన్ వచ్చేసి, క్రింది వాటిలో సరైనది ఏది? ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 1, స్వాతంత్రం రాకముందు 1928లో భారత రాజ్యాంగాన్ని రాశారు. స్టేట్మెంట్ 2, 1930లో కరాచీ సమావేశంలో భారత రాజ్యాంగం ఎలా ఉండాలో జాతీయ కాంగ్రెస్ తీర్మానించింది. సరైనది ఏది? ఇక్కడ ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 2 1 మాత్రమే సరి అయినది. ఇక్కడ చూసుకుంటే స్వాతంత్రం రాకముందే మోతీలాల్ నెహ్రూ, అదేవిధంగా భారత జాతీయ కాంగ్రెస్ కు చెందినటువంటి మరో 8 మంది కలిసి ఈ రకమైనటువంటి రాజ్యాంగాన్ని రచించారు. ఇక్కడ చూసుకుంటే 1930లో కాదండి, 1931లో కరాచీ సమావేశంలో భారత రాజ్యాంగం ఎలా ఉండాలో జాతీయ కాంగ్రెస్ తీర్మానం చేసింది. ఇక్కడ చూసుకుంటే ఈ రెండు అంశాలకు సంబంధించినటువంటి ప్రతుల్ని కనుక మనం చూస్తే గనక సార్వజనీన వయోజన ఓటు హక్కు, అదేవిధంగా స్వేచ్ఛా సమానత్వం అన్న వాటికి కట్టుబడి ఉండే విధంగా ఉంటాయి, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే సార్వజనీన వయోజన ఓటు హక్కు అంటే ఏంటి అంటే, లింగ, కుల, మత, జాతి, సంపద భేదం లేకుండా వయోజనులందరికీ గనక మనకు ఓటు హక్కు కల్పిస్తే ఆ రకమైనటువంటి దాన్ని మనం ఏమంటాము అంటే సార్వజనీన వయోజన ఓటు హక్కు అంటాము, గమనించాలి. తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి, రాష్ట్రాల శాసనసభలకు, మంత్రివర్గాలకు బ్రిటిష్ ఇండియా అంతటా ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? ఆప్షన్ 1 1952, ఆప్షన్ 2 1937, ఆప్షన్ 3 1946, ఆప్షన్ 4 వచ్చేసి 1949. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానాన్ని లైవ్ చూస్తున్న వాళ్ళంతా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 1937లో రాష్ట్రాల శాసనసభలకు, అదేవిధంగా మంత్రి వర్గాలకు బ్రిటిష్ ఇండియా అంతటా ఎన్నికలు జరిగాయి. ఇక్కడ చూసుకుంటే ఈ రకమైనటువంటి ఎన్నికలు జరిగినప్పటికీ ఇవి పూర్తి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ప్రభుత్వాలు కావు. కానీ మన వాళ్లకు ఈ శాసనసభలలో పని చేయడం వల్ల ఏమైంది అంటే, మనం సొంతంగా శాసనసభలను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం అనేది ఏర్పడింది ఈ అనుభవం ద్వారా, గమనించాలి. తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వాటిలో సరైనది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1, ఎన్నికైన ప్రజాప్రతినిధులతో ఏర్పడిన రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని రాసింది. స్టేట్మెంట్ 2, రాజ్యాంగ సభకు 1947 జూలైలో ఎన్నికలు జరిగాయి. ఇక్కడ థర్డ్ ఆప్షన్ మిస్ అయిందండి. ఇక్కడ చూసుకుంటే మీకు ఓవరాల్ గా చెప్పడం జరుగుతుంది, చూడండి. ఇక్కడ చూసుకుంటే థర్డ్ ఆప్షన్ వచ్చేసి 1947 ఆగస్టులో దేశ విభజనతో రాజ్యాంగ సభలు కూడా విభజన చెందాయి, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే సరి అయినది ఏది అని అడగడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 2,3, ఆప్షన్ 3 1,3, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 1,3 మాత్రమే సరి అయినది. ఇక్కడ చూసుకుంటే రెండవది ఎందుకు సరి అయినది కాదు అంటే, ఇక్కడ చూసుకుంటే రాజ్యాంగ సభకు 1947 జూలైలో కాదండి, రాజ్యాంగ సభకు ఎన్నికల్ని కనుక చూసుకుంటే 1946 జూలైలో ఎన్నికలు అనేటివి జరిగాయి, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే 1947 ఆగస్టులో దేశ విభజనతో పాటు రాజ్యాంగ సభల్ని కూడా విభజన చెందించారు. ఏ రకంగా అంటే పాకిస్తాన్ రాజ్యాంగ సభ, అదేవిధంగా భారతదేశ రాజ్యాంగ సభలుగా విభజన చెందించారు, గమనించాలి.
తర్వాత 4వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 1, భారత రాజ్యాంగ సభలో 299 మంది సభ్యులు ఉన్నారు. స్టేట్మెంట్ 2, ఈ సభ 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదించింది, అంటే రాజ్యాంగమును ఆమోదించింది. తర్వాత ఇక్కడ కూడా చూసుకుంటే 3వ ఆప్షన్ అనేది మిస్ అయిందండి. ఇక్కడ చూసుకుంటే వేరే వాళ్ళకు పని కనుక అప్పచెప్తే ఈ రకంగా ఉంటుంది, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే 3వ ఆప్షన్ ఓవరాల్ గా కనుక చూసుకుంటే మనకు ఇది అంటే ఈ రకమైనటువంటి మనకు రాజ్యాంగం అనేది 1956 అదేవిధంగా జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది అనేది 3వ ఆప్షన్, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1, భారత రాజ్యాంగ సభలో 299 మంది సభ్యులు ఉన్నారు. స్టేట్మెంట్ 2, ఈ సభ అనేది 1949 నవంబర్ 26న రాజ్యాంగంను ఆమోదించింది. స్టేట్మెంట్ 3 కనుక చూసుకుంటే 1956 జనవరి 26 నుంచి రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది. ఇక్కడ చూసుకుంటే ఈ 3 ఆప్షన్లో సరైనవి ఏది అని అడగడం జరిగింది. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 2,3, ఆప్షన్ 3 1,3, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానం కనుక చూసుకుంటే ఆప్షన్ 1 1,2 మాత్రమే సరి అయినవి, 3వది సరి అయినది కాదు. ఎందుకంటే భారత రాజ్యాంగ సభలో కనుక చూసుకుంటే 299 మంది సభ్యులు ఉన్నారు. ఈ సభ అనేది 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించింది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి సంవత్సరాన్ని కనుక చూసుకుంటే 1950, తర్వాత జనవరి 26 నుంచి మనకు రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది. ఈ రకమైనటువంటి రోజును పురస్కరించుకొనే మనం ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాము, గమనించాలి. తర్వాత 5వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? స్టేట్మెంట్ 1, రాజ్యాంగ సభ సభ్యులను బ్రిటిష్ శాసనసభ నుంచి ఎన్నుకున్నారు. స్టేట్మెంట్ 2, దేశంలో కొన్ని ప్రాంతాలను పాలిస్తున్న రాజులు కొంతమంది సభ్యులను ఎన్నుకున్నారు. స్టేట్మెంట్ 3, దీనిలో భారత జాతీయ కాంగ్రెస్ కు చెందిన సభ్యులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ ఆప్షన్ 4 వచ్చేసి మహిళలు ఇందులో కనుక చూసుకుంటే మహిళలు కేవలం 25 మంది మాత్రమే ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే సరి కానిది ఏది అని అడగడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. ఇక్కడ చూసుకుంటే రాజ్యాంగ సభలో కనుక చూసుకుంటే మహిళలు వచ్చేసి 25 మంది కాదండి, మనకు మహిళల సంఖ్య కనుక చూసుకుంటే 15 మాత్రమే ఉంది. ఇక్కడ చూసుకుంటే రాజ్యాంగ సభ సభ్యుల్ని కనుక చూసుకుంటే బ్రిటిష్ శాసనసభల నుంచి ఎన్నుకున్నారండి. అదేవిధంగా దేశంలో కొన్ని ప్రాంతాలని పాలిస్తున్న రాజులు కొంతమంది సభ్యుల్ని ఎన్నుకున్నారు. తర్వాత ఇందులో ఎక్కువ మొత్తంగా కనుక చూసుకుంటే భారత జాతీయ కాంగ్రెస్ కు చెందినటువంటి సభ్యులు అధిక సంఖ్యలో ఉన్నారు, గమనించాలి. తర్వాత 6వ క్వశ్చన్ వచ్చేసి భారతదేశం యొక్క ఉద్దేశాల తీర్మానాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 అంటే ఇక్కడ భారత రాజ్యాంగం అండి, భారత రాజ్యాంగం యొక్క ఉద్దేశాల యొక్క తీర్మానాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఆప్షన్ 1 డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ 2 జవహర్ లాల్ నెహ్రూ, ఆప్షన్ 3 బాబు రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ 4 వచ్చేసి మహాత్మా గాంధీజీ. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే లైవ్ చూస్తున్న వాళ్ళంతా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 జవహర్ లాల్ నెహ్రూ అండి. ఇక్కడ చూసుకుంటే భారత రాజ్యాంగం యొక్క ఉద్దేశాల తీర్మానాన్ని ఎవరు ప్రతిపాదించారు అంటే జవహర్ లాల్ నెహ్రూ గారండి. ఇక్కడ చూసుకుంటే ముందుగా కొన్ని మౌలిక సూత్రాలను రూపొందించి వాటిని అంగీకరించారు. వాటిలో కనుక చూసుకుంటే భారతదేశం సర్వసత్తాక గణతంత్ర దేశంగా ఉంటుంది, అదేవిధంగా స్వతంత్ర అధికారాలను కలిగి ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు ఉంటాయి అని ఈ రకమైనటువంటి తీర్మానాల్లో ఉంది. అదేవిధంగా న్యాయము, సమానత్వము, స్వేచ్ఛ, అల్పసంఖ్యాక వర్గాల, గిరిజనుల, అణగారిన వర్గాల ప్రయోజనాలను కాపాడే విధంగా ఉండాలని ఈ రకమైనటువంటి తీర్మానాలు అనేటివి మనకు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రకమైనటువంటి ఉద్దేశాల తీర్మానాన్ని చేసింది ఎవరు అంటే జవహర్ లాల్ నెహ్రూ గారు, గమనించాలి.
తర్వాత 7వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1, రాజ్యాంగ ముసాయిదా ప్రతిపైన 3 సంవత్సరాల కాలంలో 114 రోజుల పాటు సభ్యులు చర్చలు జరిపారు. స్టేట్మెంట్ 2, గాంధీజీ 1931లో హరిజన్ పత్రికలో రాజ్యాంగం నుండి తాను ఏమి ఆశిస్తున్నాడో తెలియజేశాడు. సరికానిది ఏది అని అడగడం జరిగింది. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక చూసుకుంటే దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 2 అనేది సరి అయినది కాదు. ఇక్కడ చూసుకుంటే ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనం స్టేట్మెంట్స్ చదివాక పైన ఒకసారి క్వశ్చన్ చెక్ చేసుకోవాలి. అది సరి కానిది అని అడగడం జరిగిందా, సరి అయినది అనడం జరిగిందా. ఈ రకంగా మనం ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా మనం ఆన్సర్ అనేది చేయడం జరుగుతుంది, గమనించాలి. ఈ రకంగా చేయడం ద్వారా ఏమవుతుంది అంటే మనకు ఏది పెట్టాము అనే ఒక క్లారిటీ అనేది ఉంటుంది. క్వశ్చన్ మనం తప్పు చేయకుండా మనం కాపాడుకోగలుగుతాము ఆ మార్కుని, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి 2 అండి. ఇక్కడ చూసుకుంటే గాంధీజీ 1931లో హరిజన్ పత్రికలో కాదండి, యంగ్ ఇండియా పత్రికలో కనుక చూసుకుంటే రాజ్యాంగం నుండి తాను ఏమి ఆశిస్తున్నాడో తెలియజేశాడు. ఇక్కడ చూసుకుంటే ఈ రాజ్యాంగ ముసాయిదా ప్రతి అనేది డ్రాఫ్టింగ్ కమిటీ చర్చల నిమిత్తం ఈ ముసాయిదా ప్రతిని తయారు చేసింది. ఇందులో కనుక చూసుకుంటే ప్రతి అంశాన్ని అనేక సార్లు చర్చించారు. అధిక శాతం సభ్యుల ఓట్ల ఆధారంగానే అంతిమ నిర్ణయం తీసుకున్నారు, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే ఈ డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క చైర్మన్ కనుక చూసుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, గమనించాలి. తర్వాత 8వ క్వశ్చన్ వచ్చేసి మన భవిష్యత్తు విశ్రాంతి సుఖాలతో ఉండబోవడం లేదు. గతంలో పలుమార్లు చేసిన ప్రతిజ్ఞలు ఈ రోజు చేయబోతున్న ప్రతిజ్ఞను నిలుపుకోవడానికి మనం నిరంతరం శ్రమించాల్సి ఉంటుంది అని రాజ్యాంగ సభను ఉద్దేశించి మాట్లాడినది ఎవరు? ఆప్షన్ 1 జవహర్ లాల్ నెహ్రూ, ఆప్షన్ 2 డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ 3 మహాత్మా గాంధీజీ, ఆప్షన్ 4 బాబు రాజేంద్ర ప్రసాద్. లైవ్ చూస్తున్న వాళ్ళంతా మీ యొక్క సరి అయిన సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. అదేవిధంగా వీడియోని చూస్తున్న వాళ్ళంతా లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అదేవిధంగా ప్రీవియస్ వీడియోస్ కనుక చూడాలి అంటే ఇక్కడ ఐ అనే సింబల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం ద్వారా ప్రీవియస్ వీడియోస్ని చూడొచ్చు. అదేవిధంగా ఎండ్ కార్డ్స్ ద్వారా కూడా చూడొచ్చు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 జవహర్ లాల్ నెహ్రూ గారు అండి. ఇక్కడ చూసుకుంటే 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి సమయంలో ఇక్కడ చూసుకుంటే రాజ్యాంగ సభను ఉద్దేశించి జవహర్ లాల్ నెహ్రూ గారు ఈ రకంగా మాట్లాడాడు, గమనించాలి. తర్వాత 9వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైన క్రమం. ఇక్కడ ఆప్షన్ 1 సర్వసత్తాక సామ్యవాద ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర. స్టేట్మెంట్ 2 సామ్యవాద సర్వసత్తాక లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర. ఆప్షన్ 3 గణతంత్ర సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య. ఆప్షన్ 4 సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర. ఇక్కడ చూసుకుంటే రాజ్యాంగం యొక్క పీఠికలను కనుక చూసుకుంటే ఈ రకమైనటువంటి పదాలతో మొదలవుతుంది. ఆ రకమైనటువంటి పదాల యొక్క సరి అయిన క్రమాన్ని తరచూ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనకు అడుగుతూ ఉంటాడు, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానాన్ని లైవ్ చూస్తున్న వాళ్ళంతా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 అండి. ఇక్కడ చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి ఒక కోడ్ని కూడా మీకు చెప్పడం జరిగింది, మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకుంటే గనక మనం ఎక్కడైనా ఈ రకంగా చెప్పవచ్చు. భారతదేశ ప్రజలమైనటువంటి మేము సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా మాకు మేమే ఈ రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాము అని ఈ రకమైనటువంటి పదాలతో మనకు రాజ్యాంగం అనేది దాని ప్రవేశికలో మొదలవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఈ పదాలని గుర్తుపెట్టుకోవాలి అంటే మనం ఏం చేయాలి అంటే SSLPG అనేటువంటి కోడ్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూసుకుంటే ఎస్ అంటే సర్వసత్తాక, మరో ఎస్ అంటే సామ్యవాద, తర్వాత ఎల్ అంటే లౌకిక, తర్వాత పి అంటే ప్రజాస్వామ్య, తర్వాత జి అంటే గణతంత్ర. ఇక్కడ చూసుకుంటే ఇది గుర్తుపెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది, SSLPG. ఓకే ఫ్రెండ్స్, ఇక తర్వాత 10వ క్వశ్చన్ కనుక చూసుకుంటే 2011లో 11 వరకు మన రాజ్యాంగానికి ఎన్ని సవరణలు చేశారు? ఇక్కడ ఆప్షన్ 1 91,
ఆప్షన్ 2 97, ఆప్షన్ 3 121, ఆప్షన్ 4 101. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 97 సవరణలు చేశారండి. ఇక్కడ చూసుకుంటే 2011 వరకు మన రాజ్యాంగానికి ఎన్ని సవరణలు చేశారు అంటే 97 సవరణలు చేశారు. ఇక్కడ చూసుకుంటే రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి మహానుభావుల్ని కనుక చూసుకుంటే వారు ప్రజల అవసరాల మేరకు ఆ రాజ్యాంగాన్ని సవరణ చేసే విధంగా ఒక అధికరణ అనేది ఉంచారు. ఆ అధికరణ కనుక చూసుకుంటే 368 అధికరణ ప్రకారం 2 విధాలుగా మనం సవరణలు చేయొచ్చు, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే ఈ సవరణ అనేది మనకు అమలు కావాలి అంటే 2 సభల్లో కనుక చూసుకుంటే 2/3 వంతు సభ్యుల యొక్క అంగీకారం అనేది ఉండాలి. ఈ రకంగా ఉంటేనే ఆ రకమైనటువంటి సవరణ అనేది జరుగుతుంది, గమనించాలి. తర్వాత 11వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1, భారత రాజ్యాంగం ప్రకారం 1988వ సంవత్సరానికి ముందు ఓటు హక్కును పొందడానికి కనీస వయస్సు వచ్చేసి 21 సంవత్సరాలు. స్టేట్మెంట్ 2, 1988లో జరిగిన 61వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని 18 సంవత్సరాలుగా చేశారు. సరి అయినది ఏది అని అడగడం జరిగింది. ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానాన్ని లైవ్ చూస్తున్న వాళ్ళంతా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 1, 2 ఇవి 2 కూడా సరి అయినవి. భారత రాజ్యాంగం ప్రకారం 1988 సంవత్సరానికి ముందు ఓటు హక్కు అనేది వేయడానికి కనీస వయస్సును కనుక చూసుకుంటే 21 సంవత్సరాలుగా ఉండేది. ఇక్కడ చూసుకుంటే తర్వాత 1988లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని 18 సంవత్సరాలుగా చేశారు, గమనించాలి. తర్వాత 12వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1, పార్లమెంటు ఎగువ సభలోని సభ్యులను ప్రత్యక్ష పద్ధతి ద్వారా ఎన్నుకుంటారు. స్టేట్మెంట్ 2, పార్లమెంటు దిగువ సభలోని సభ్యులను పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. క్రింది వాటిలో సరైనవి ఏవి? ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే పార్లమెంటు యొక్క ఎగువ సభ అన్నాడు. ఎగువ సభలో ఏ రకంగా ఉంటుందండి? మనకి ఇక్కడ చూసుకుంటే ఎగువ సభలో సభ్యుల్ని ఏ రకమైనటువంటి పద్ధతి ద్వారా ఎన్నుకుంటారు? పరోక్ష పద్ధతి ద్వారా ఎన్నుకుంటారు. అదేవిధంగా దిగువ సభలోని సభ్యుల్ని కనుక చూసుకుంటే ప్రత్యక్ష సభ దిగువ సభలో గనక చూసుకుంటే మనకు ప్రత్యక్ష పద్ధతి ద్వారా ఎన్నుకుంటారు. దీన్నే మనము లోక్ సభ అంటారు. దిగువ సభ లేదా లోక్ సభ. దిగువ సభ మరియు లోక్ సభను గనక చూసుకుంటే ప్రత్యక్ష పద్ధతి ద్వారా ఎన్నుకుంటారు. అదేవిధంగా పార్లమెంట్ యొక్క ఎగువ సభని మనం ఏమంటాము అంటే రాజ్యసభ అంటాము. ఈ రాజ్యసభను కనుక చూసుకుంటే వాళ్ళు సభ్యులను పరోక్ష పద్ధతి ద్వారా కాదండి, ప్రత్యక్ష పద్ధతి ద్వారా ఎన్నుకుంటారు, గమనించాలి. ఇక్కడ దిగువ సభ లోక్సభ యొక్క సభ్యుల్ని కనుక చూసుకుంటే ప్రత్యక్ష పద్ధతి ద్వారా ఎన్నుకుంటారు. అదేవిధంగా మనకు ఎగువ సభ రాజ్యసభ యొక్క శాశ్వత సభ యొక్క సభ్యుల్ని కనుక చూసుకుంటే పరోక్ష పద్ధతి ద్వారా ఎన్నుకుంటారు, గమనించాలి. తర్వాత 13వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1, 1956 జనవరి 25న ఎన్నికల సంఘం ఏర్పాటైంది. స్టేట్మెంట్ 2, దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. సరైనవి ఏవి అని క్వశ్చన్. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే సరి అయినది ఏది అని అడగడం జరిగింది. దీని యొక్క సరి అయిన సమాధానం కనుక చూసుకుంటే ఆప్షన్ 3 2 మాత్రమే సరి అయినది. మొదటిది సరి అయినది కాదు. ఇక్కడ చూసుకుంటే ఎన్నికల సంఘం ఏర్పాటైనటువంటి సంవత్సరం కనుక చూసుకుంటే 1950 జనవరి 25న ఎన్నికల సంఘం అనేది ఏర్పాటైంది. అందుకే మనం జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటాము, గమనించాలి. తర్వాత 14వ క్వశ్చన్ వచ్చేసి ఎన్నికల అధికారులకు సంబంధించి సరి అయినది ఏది? ఇక్కడ చూసుకుంటే ఆ స్టేట్మెంట్ 1, వీరు భారత సివిల్ సర్వీసు అధికారులై ఉండాలి. స్టేట్మెంట్ 2, వీరి యొక్క పదవీ కాలం అనేది 5 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయసు పూర్తి అయ్యే వరకు ఉంటుంది. ఇక్కడ కూడా 3వ ఆప్షన్ అనేది మిస్ అయిందండి. చూసుకుంటే
ఆపరేటర్ అనేది మిస్ చేశాడండి. ఇవాళ నేను ఫస్ట్ టైం వేరే వాళ్ళకి ఈ పని అనేది చెప్పడం జరిగింది. ఈ రకంగా థర్డ్ ఆప్షన్ అని ప్రతి దానిలో మిస్ అయింది. వేరే ప్రాబ్లం ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ చూసుకుంటే ఆ థర్డ్ ఆప్షన్ కనుక మాన్యువల్గా మనం చూస్తే ప్రధాన ఎన్నికల అధికారిని అభిశంసన తీర్మానం ద్వారా తొలగించాలి అనుకుంటే గనక 2/3 వంతు సభ్యుల యొక్క అంగీకారం అనేది అవసరం. ఇక్కడ చూసుకుంటే మొదటి స్టేట్మెంట్, వీరు భారత సివిల్ సర్వీసు అధికారులై ఉండాలి. స్టేట్మెంట్ 2, వీరి పదవీ కాలం 5 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయస్సు పూర్తి అయ్యే వరకు ఉంటుంది. ఇక్కడ మూడవ ఆప్షన్, ప్రధాన ఎన్నికల అధికారిని కనుక చూసుకుంటే అభిశంసన తీర్మానం ద్వారా తొలగించాలి అనుకుంటే గంట 2/3 వంతు సభ్యుల యొక్క అంగీకారం అనేది అవసరం ఉభయ సభల్లో. ఇక్కడ సరి అయినది ఏది అని అడగడం జరిగింది. ఆప్షన్ 1 1 2 3, ఆప్షన్ 2 1,2, ఆప్షన్ 3 1,3, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 1,3 అండి. ఇక్కడ చూసుకుంటే ఇవి రెండు మాత్రమే సరి అయినవి. ఈ రెండవది ఎందుకు సరి అయినది కాదు అంటే వీరి యొక్క పదవీ కాలం అనేది 5 సంవత్సరాలు కాదండి, 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయస్సు పూర్తి అయ్యే వరకు ఉంటుంది, గమనించాలి. తర్వాత 15వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది. స్టేట్మెంట్ 1, భారతదేశ ప్రధాన ఎన్నికల అధికారి పదవ ప్రధాన ఎన్నికల అధికారి అండి. భారతదేశం యొక్క పదవ ప్రధాన ఎన్నికల అధికారి టిఎన్ శేషన్. తర్వాత స్టేట్మెంట్ 2, ఈయన 1990 1996 కాలంలో పనిచేశారు. స్టేట్మెంట్ 3, ఎన్నికల చట్టాలను కఠినంగా అమలు చేసిన అధికారిగా ఈయన ప్రసిద్ధులయ్యారు. సరి కానిది ఏది అని అడగడం జరిగింది. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఇక్కడ చూసుకుంటే ఎందుకు అంటే ఇవి మూడు కూడా సరి అయినవే. ఈయన భారత ప్రధాన ఎన్నికల పదవ అధికారిగా పనిచేశాడు. ఇక్కడ చూసుకుంటే ఈయన పనిచేసినటువంటి కాలాన్ని కనుక చూసుకుంటే 1990 నుంచి 96 ఎన్నికల చట్టాలని కఠినంగా అమలు చేసినటువంటి అధికారిగా ఈయన ప్రసిద్ధి చెందారు. ఇక్కడ చూసుకుంటే ఈయన చేపట్టినటువంటి చర్యల్ని కనుక చూసుకుంటే ఎన్నికల ప్రవర్తన నియమావళిని ముందెన్నడూ లేనంత పటిష్టంగా పాటింపజేసే విధంగా చేశాడు. అదేవిధంగా అర్హులైనటువంటి ఓటర్లందరికీ కూడా ఐడెంటిటీ కార్డుని మంజూరు చేశాడు. అదేవిధంగా ఎన్నికల్లో అభ్యర్థులు చేసేటువంటి ఖర్చు మీద పరిమితులు విధించడం జరిగింది, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు కూడా ఎన్నికల అధికారులు అనే వాళ్ళు ఉన్నారు, కానీ మరి వాళ్ళు ఎందుకున్నారో నాకైతే అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేటువంటి మనకు ప్రజాప్రతినిధులు, మన యొక్క మహానుభావులు వాళ్ళు ఇచ్చేటువంటి లెక్కలన్నీ కూడా దొంగ లెక్కలే. అది వాళ్ళకు తెలుసు, వీళ్ళకు తెలుసు. అయినా కూడా ఏమి చేసేటువంటి మహానుభావులు లేరు, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే మనకు ఈరోజు ప్రశ్న కనుక చూసుకుంటే ఈవీఎంల పైన విశ్వసనీయత లేకపోవడం వలన భారత సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి భారత ఎన్నికల సంఘం ఈవీఎంలలో ఏ రకమైనటువంటి సౌకర్యాన్ని కల్పించిందో తెలియజేయండి. అదేవిధంగా ఈ ప్రశ్న యొక్క సమాధానాన్ని, అదేవిధంగా ఈ లైవ్ టెస్ట్లో మీకు వచ్చినటువంటి మార్కులను, ఈ టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ రకమైనటువంటి టెస్టులు మరిన్ని పొందాలి అనుకుంటే గనక మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకుంటే ఖచ్చితంగా అందరూ కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానాన్ని, అదేవిధంగా మీకు వచ్చినటువంటి మార్కులను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం ద్వారా ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పాను, మనకు ఎన్ని మార్కులు వచ్చాయి, మిగతా వారికి ఎన్ని మార్కులు వచ్చాయి, వారితో పోల్చుకుంటే మనం ముందంజలో ఉన్నామా, వెనుకంజలో ఉన్నామా, ఈ రకమైనటువంటి అంశాలన్నిటివి తెలియడం జరుగుతుంది, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే రేపటి సిలబస్ని కనుక చూసుకుంటే 12వ అంటే 8th క్లాస్ సోషల్ కంటెంట్కి సంబంధించినటువంటి 12వ లెసన్ పార్లమెంటు కేంద్ర ప్రభుత్వం, 13వ లెసన్ చట్టము న్యాయము ఒక సన్నివేశ అధ్యయనం. ఇక్కడ చూసుకుంటే ఈ రోజు ప్రశ్న యొక్క సమాధానాన్ని, లైవ్ టెస్ట్లో మీకు వచ్చినటువంటి మార్కులను, టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని ఈ లైవ్ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కింద కామెంట్ అని ఒక సెక్షన్ కనిపిస్తుందండి, అందులో కామెంట్ చేయండి. అందరూ కూడా లైవ్లో కామెంట్ చేస్తున్నారు. లైవ్లో కామెంట్ చేస్తే అది లైవ్లోనే పోతుందండి, ఎవరికి కనిపించదు, గమనించాలి. లైవ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అది క్లోజ్ అయిపోతుంది, గమనించాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, నా లైవ్ టెస్ట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కనీసం మీ ఒక్క మిత్రునికైనా షేర్ చేయండి, మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.